హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వీక్లీ జస్ట్ 5 డేస్ మాత్రమే వర్క్ చేస్తూ స్టార్టింగ్లోనే 3.2 lakhs per annum వరకు శాలరీ పొందే మంచి జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆపర్చునిటీ మీకు మనందరికీ బాగా తెలిసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, మీకు ఎక్స్పీరియన్స్ దగ్గర నో ప్రియార్ ఎక్స్పీరియన్స్ అయితే రిక్వైర్డ్ అని చెప్పి. అంటే మీకు ఇంతకుముందు అంటే ప్రియార్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. శాలరీ చూస్తే మినిమం మీకు 2.4 lakhs per annum నుంచి మ్యాక్సిమం 3.2 lakhs per annum వరకు శాలరీ ఇస్తారు. అంటే మీ నాలెడ్జ్, మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ బేస్ చేసుకొని శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత వర్క్ డీటెయిల్స్ చూస్తే మీరు సెలెక్ట్ అయ్యాక వీక్లీ 5 days మాత్రమే వర్క్ చేయాలి. జాబ్ టైప్ కానీ టైమింగ్ చూస్తే ఇది మీకు ఇన్ ఆఫీస్ ఉంటుంది, ఫుల్ టైం రోల్ ఉంటుంది. హ్యాపీగా ఇది మీరు ఫుల్ టైమ్గా పర్మనెంట్ జాబ్ అయితే ఉంటుంది. రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే ఖచ్చితంగా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ ఇంకా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు ఇండిపెండెంట్లీ అలాగే పార్ట్ ఆఫ్ టీమ్గా వర్క్ చేసే ఎబిలిటీ ఉండాలని చెప్తున్నారు. సో మీకు క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారండి. మీరు డిగ్రీ చేసిన, బీటెక్, ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. బెనిఫిట్ చూస్తే మీకు మంచి కాంపిటేటివ్ శాలరీతో పాటు బెనిఫిట్స్ ప్యాకేజ్ ఉంటుంది. మీరు ఇంకా ఫాస్ట్ పేస్డ్ ఇంకా డైనమిక్ ఎన్విరాన్మెంట్లో వర్క్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలంట మీకు అసైన్ చేసిన టీమ్ మెంబర్స్కి కానీ, ఇంకా మీరు మీటింగ్స్ని షెడ్యూల్ చేయడం, క్యాలెండర్స్ని మేనేజింగ్ చేయడం కానీ, ట్రావెల్ని బుకింగ్ చేసుకోవడం కానీ, ఇన్కమింగ్ కాల్స్ని కానీ, ఈమెయిల్స్ని కానీ హ్యాండిల్ చేయడం, ఇంకా ఏమన్నా ప్రజెంటేషన్స్ని ప్రిపేర్ చేయడం కానీ, రిపోర్ట్స్ని కానీ, అదర్ డాక్యుమెంట్స్ని మీరు ప్రిపేర్ అయితే చేయాలని చెప్తున్నారు. వెరైటీ ఆఫ్ టాపిక్స్ని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం కానీ, రీసెర్చ్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాలి. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా కంపెనీ వాళ్ళే మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్నారు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దానిలో అప్లై లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి నేను టిక్ చేశాను కదా కింద రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసాక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా రైట్ సైడ్లో వెరిఫై ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని మీ కాలేజ్ నేమ్ ఇవ్వాలి. ఆర్గనైజేషన్ నేమ్ దగ్గర కాలేజ్ నేమ్ ఇచ్చేసాక టైప్ అంటే మీరు కాలేజ్ స్టూడెంటా, ప్రొఫెషనల్, ఫ్రెషర్, అదర్సా ఏది ఉంటే అది టిక్ చేసుకొని తర్వాత మీ కోర్స్ ఇవ్వాలి. కోర్స్ ఇచ్చేసి కోర్సు స్పెషలైజేషన్ అని చెప్పి అది కూడా ఇచ్చేసి తర్వాత మీ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర ఇండియా సెలెక్ట్ చేసుకొని ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ రెజ్యూమే అడుగుతున్నారు. ఖచ్చితంగా రెజ్యూమేని అప్డేట్ చేసి అప్లోడ్ చేయాలి. జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అక్కడ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 50 MB బిలో ఉండాలి. అక్కడ అప్లోడ్ చేశాక నెక్స్ట్ మీ యువర్ లొకేషన్ అడుగుతున్నారు, కంట్రీ, స్టేటు, సిటీ అన్నీ ఇచ్చేసాక నెక్స్ట్ మీరు ఏమన్నా బెంగళూరులో లొకేట్ అయ్యి ఉన్నారా అంటే మీరు కరెంట్లీ ఏమన్నా బెంగళూరులో ఉన్నారా ఉంటే సో లేదంటే నోటిక్ చేసుకున్నాక అక్కడ ఇచ్చిన లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడగలరు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని దాంతోపాటు హిందీ వస్తే హిందీ, ఇంకా కన్నడ, తమిళ్, బెంగాలీ ఏది వస్తే అది టిక్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు ఏమన్నా బీఈ లేదా బీటెక్ గ్రాడ్యుయేటా అని అడుగుతున్నారు. ఎస్ అయితే స్నో అయితే నోటిక్ చేసుకున్నాక ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఉంటేనేమో ఇవ్వండి, లేని వాళ్ళు ఎనీ నాట్ అప్లికబుల్ అని ఇచ్చేసాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వెంటనే ఇలా వస్తుంది యు ఆర్ అప్లైడ్ అని చెప్పి. సో మీ అప్లికేషన్ని, మీ రెజ్యూమేని ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇనిషియల్గా ఇది మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది, బెంగళూరు లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాలి. తర్వాత మీరు మన ఓన్ స్టేట్లో ఉన్న బ్యాంక్స్కి కూడా మీరు అయితే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నేను లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.